హరియాలి సాబుదానాకి కావలసిన పదార్థాలు: సాబుదానా, ఆలు, కొత్తిమీర, పుదీనా, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, ఎండుమిర్చి, నిమ్మకాయ, పచ్చిమిర్చి మరియు అల్లం. ముందుగా ఇలా సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగేసుకొని ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలని నూనె లేకుండా ఇలా దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీల్ని పొట్టు తీసేసి గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం నానిపోయి ఉంటుంది. దీనిలో మిగిలిన నీళ్ళని ఇలా వడగట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని నూనె కాగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అలాగే పల్లీలు కూడా వేసుకొని కొద్దిగా వేయించిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి ఆలుగడ్డ ముక్కలు కొంచెం వేగేంత వరకు ఉంచేసి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేయాలి. ఒకసారి కలుపుకొని ఈ పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లి పొడి ఇలా పైనుంచి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఇలా పెట్టుకున్న తర్వాత చివరగా కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే హెల్దీ రెసిపీ రెడీ.